నా హృదయంలో దేవుడిని అనుకుంటేదాన్ని మా అత్త పూజలు చేయించేది. పూజలకు వెళ్ళేదాన్ని, దండం పెట్టేదాన్ని కాదు. మా యాయిని చూడకుండా నేను దొంగసాటిని చర్చికి వెళ్ళేదాన్ని. మా అత్త అయితే గొడ్రాలు అని ఇది 3 సంవత్సరాల పిల్లలు లేరని 18 సంవత్సరాల పెళ్లి అయిన తర్వాత మన ముందు లూదియమ్మ గారు ఉన్నారు. మరి దేవుడు లూదియమ్మ గారి ద్వారా అనేక మందిని రక్షించాడు. అంతేకాదు ఇక్కడ కొండ మీద ఉన్న రెమబ్లేషన్ చర్చ్లో వాళ్ళు ఎంతో యాక్టివ్గా పాల్గొంటూ వాళ్ళ కుటుంబంలో అందరినీ పాల్గొనేలా చేస్తూ అద్భుతంగా వాడబడుతున్నారు. మరి ఆవిడ జీవితం ద్వారా దేవుడు ఎన్ని మేలు చేశాడు, ఎలాగ దేవుడు ఆవిడని మార్చుకున్నారనే సాక్ష్యాన్ని ఈ వీడియోలో చూద్దాం. వందనాలమ్మా. వందనాలమ్మా. మరి లూదియమ్మ గారు, మరి మీరు ఎలా దేవుని తెలుసుకున్నారు? దేవుణ్ణి తెలుసుకోకముందు ఎలా ఉండేవారు కొంచెం చెప్పండి. దేవుని తెలుసుకోకముందు అయితే అన్ని జనులకి నన్ను మ్యారేజ్కి ఇచ్చారు మా అమ్మగారు. అన్ని జనులకి ఇస్తే అన్ని జనులకి ఇచ్చినా సరే కానీ మా అత్త ప్రతి ఒక్క తల్లికి పూజలు చేసేది, నన్ను కూడా పూజలు చేయించేది. అయినా పూజలు చేయించినా సరే కానీ 3 సంవత్సరాలు అయితే 18 సంవత్సరాలకి మ్యారేజ్ అయ్యింది. 18 సంవత్సరాలు మ్యారేజ్ అయితే 3 సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మా అమ్మ దేవుని నమ్ముకుంది. ఇదేంటి దేవుడు ఇస్తాడు, పూజలేటి చేయించినా సరే కానీ పూజలు చేస్తే దేవుడు బిడ్డలు ఇస్తాడా అనేసి మా అమ్మ అన్నది. అమ్మగారి పేరమ్మా కుమారమ్మ. అనేక ఆ వెనకాల దేవుడి చిత్తమే ఏదైనా మన చిత్తం కాదు కదా, ఆయన ఇచ్చేవాడు ఆయనే. మరి తండ్రి నాకు మరి కుమార్తెలు మరి బిడ్డలు ఇవ్వలేదనేసి మా అత్త అయితే గొడ్రాలు అని ఇది 3 సంవత్సరాల పిల్లలు లేరని 18 సంవత్సరాల పెళ్లి అయిన తర్వాత దేవుడి చిత్తం అనేసి నేను దేవుణ్ణి నా హృదయంలో దేవుడిని అనుకుంటేదాన్ని. మా అత్త పూజలు చేయించేది, పూజలకు వెళ్ళేదాన్ని, దండం పెట్టేదాన్ని కాదు. ఆ వెనకాల ఏమో కలాగా మళ్ళా చర్చిలోకి వెళ్ళకపోయినా మా యాయిని చూడకుండా నేను దొంగసాటిని చర్చికి వెళ్ళేదాన్ని. అయితే వరద సంవత్సరం ఇప్పుడు నాన్న ఆపరేషన్ తీసుకొని దగ్గర 20 సంవత్సరాలు అయిపోతుంది. మా యాయిని చూడకుండా నేను జేమేసాయి గారు వస్తే జేమేసాయి గారిని అయ్యగారు రాగా నేను ఆపరేషన్ తీసుకున్నాను. జేఎంఎస్ ఫాస్ట్ గారి ద్వారాగా నేను ఆపరేషన్ తీసుకున్నాను. ఆపరేషన్ తీసుకున్న తర్వాత బిడ్డలు దేవుడిచ్చాడు, నడుస్తుంది, ప్రార్థన చేస్తున్నాను. మా ఆయన అయితే అన్ని జనుల్లో ఉన్నాడు, నేనైతే ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు ఇచ్చాడు దేవుడు. అలాగా ఒక మెట్టు దేవుడు ఎక్కిస్తున్నాడు. ఎక్కించిన తర్వాత మా అయితే చిన్న కుటుంబి ఎవరో లేరు, మా కుటుంబి ఒక్కటే, అంతే కొర్రోతాలు అన్న కుటుంబి ఒకటే. తండ్రి కొర్రోతాలు కుటుంబి ఒకటే. మరి ఒక్కలే అంటున్నారు, ఒక్కింటోళ్ళు అంటున్నారు. నీ చిత్తం అయితే ఏమైందంటే 3 బిడ్డలు దేవుడిచ్చాడు, 3 కుమార్తెల్ని దేవుడిచ్చాడు. 3 కుమార్తెల్ని దేవుడిచ్చిన తర్వాత అలా నడుస్తున్నాను. నడిచిన తర్వాత మరి 3 బిడ్డలు ఇచ్చావు తండ్రి. మరి 3 బిడ్డలు ఇచ్చిన తర్వాత మరి నాకు గోమాలు లేవు, గోమములు కావాలి కదా అనేసి ఒక చిన్న ఇల్లు ఉండేది, కిందన ఉందా ఇల్లు, ఆ స్థలం అన్నమాట. ఆ స్థలంలో ఉంటే ఆ స్థలంలో నుంచి అలా దేవుడు ఒక మెట్టు ఎక్కించి కొండ మీదకి వచ్చాం. ఈ ఇల్లు కట్టుకున్నాం. ముందర చిన్న ఇల్లు మా సురేష్ కడుపులో, చిన్న బిడ్డ కడుపులో ఉన్న తర్వాత ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత శంఖ వేయమన్నారు కానీ శంఖ వేయలేదు. అప్పటికే నేను దేవుళ్ళలోకి వెళ్తున్నాను. ఆ ఇంట్లో ఉండి మీద ఇల్లు కట్టుకున్నాం. దేవుడి చిత్తమే. మా కాడ డబ్బు కాదు, ధనము కాదు, భూములు కాదు, పుట్టలు కాదు, ఏమీ లేవు. అంతా దేవుడి ప్రణాళిక వల్ల నడుస్తున్నాం అనమాట. ఆ వెనకాల అలా నడుస్తూనే ఉన్నాము. పెద్ద కుమారుడు పెళ్ళిడికి వచ్చాడు. 20 సంవత్సరాలకే పెళ్లి చేసాం. 20 సంవత్సరాలు పెళ్లి చేసిన తర్వాత ఇంకా బిడ్డడు పెళ్ళి అయింది. ఇంకా భార్య పిల్లలు అయినా ఇంకా ఆ ఇంట్లో ఉండిపోయాడు. ఆ వెనకాల మా మళ్ళా తెల్లి ముగ్గురమే, 2 కుమారులు, నేను మా భర్త అలాగా గడుపుకొచ్చాం. గడుపుకొచ్చిన తర్వాత మళ్ళా ఈ రచ్చన రాజుకి మ్యారేజ్ చేసాం. రచ్చన రాజుకి పెళ్లి చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో ఉండి తర్వాత ఆ ఇంట్లో ఉండి మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. తండ్రి మరి నీ చిత్తం ఏమైంది అనేసి నేను ప్రార్థన చేసేదాన్ని కానీ ఇంకేమి చేసేదాన్ని కాదు. ఈ ఎంత ఇల్లు కట్టారు, ఎలా కడతారు, సినిమా అంత కట్టారు అనేసి ప్రతి ఒక్కరు అన్నివారు మీద ఇల్లు కట్టినప్పుడు అన్నా సరే కానీ దేవుడు సేవకులు వచ్చి ప్రతి ఒక్క సేవకుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవారు అనమాట. అయినా దేవుడి పెనాలకు అలాగా ముందుకు నడుస్తూనే ఉన్నాడు. దేవుడు మట్టి ఎక్కిస్తానే ఉన్నాడు. ఇప్పుడు ఈ స్థలంలోకి వచ్చి మళ్ళీ ఈ స్థలం కట్టుకున్నానికి దేవుడు కొప్పిచ్చాడు. చిన్న కుమారుడికి పెళ్లి చేసినాము. ఈ 2 సంవత్సరాలు బట్టి ఎవ్వల పరిస్థితి వాళ్ళ తల్లి తండ్రిని సమ్మానించుకుంటా తిరుగుతున్నారనమాట. తిరుగుకుంటా మరి తల్లిని తండ్రిని సమానిచ్చేలాగా కుటుంబి బాగా అభివృద్ధి ఉండేలాగా ప్రార్థన చెయ్యండి నా కొరకయ్య.
నా బిడ్డల కొరకాయ, నా భర్త కొరకాయ. నా భర్త అయితే రచ్చన తీసుకోడు అనుకున్నాం. ఆయన వెళ్ళి మా తమ్ముళ్ళు ఇద్దరు, మా ఆయన ముగ్గురు వెళ్ళి రచ్చన తీసుకున్నారు. రచ్చన తీసుకున్నారు. మారు మనుషులు వచ్చేలాగా, దేవుళ్ళలో ఎదిగేలాగా ప్రార్థన చేయండి. నా కుటుంబం ఇంకా బాగా ఎదిగేలాగా దేవుళ్ళలోని ప్రార్థన చేయండి. నా సాక్ష్యం, చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గారి సాక్ష్యం. మరి లూదియమ్మ గారు మరి ఎంతో చక్కగా మరి సంఘంలో పాల్గొవడం, అన్నింటిలో పాల్గొని చాలా యాక్టివ్గా ఉంటారు. ఆవిడ పాల్గొనమే కాకుండా అందరినీ పాల్గొనే చేస్తారు. కాబట్టి చూస్తున్న వారందరూ కూడా ఈ సాక్ష్యం ద్వారా బలపడతారని ఆశిస్తున్నాను. మరి లూదియమ్మ గారి కుటుంబం కోసం, ఆవిడ ప్రతి అవసరం కోసం కూడా మీరు అందరూ దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మనం చేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.